సాహో రాధాకృష్ణ మరువరుని సేవలు తనుకు ప్రజలు. ఆరిమిల్లి రాధాకృష్ణ యువకుడు, విద్యావంతుడు, నిస్వార్థ సేవా పరాయణుడు, నిరంతరం అభివృద్ధి కాంక్షించేవాడు. సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేసేవాడు. తనకు జన్మనిచ్చిన ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలన్న తపన ఉన్నవాడు. ఎమ్మెల్యేగా ఎన్నికైతే ఏం జరుగుతుందో తణుకు నియోజకవర్గ ప్రజలు చవిచూశారు. ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆయన చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఫలాలు అనుభవంలోకి రావడంతో ఇప్పుడు నియోజకవర్గంలో ఏ పల్లెకు వెళ్లినా ఆయనకు జేజేలే వినిపిస్తున్నాయి. ఎవరిని పలకరించినా సాహో రాధాకృష్ణ, నీవు అకుంఠిత దీక్షతో చేపట్టిన అభివృద్ధి యజ్ఞాన్ని మేం ఎన్నటికీ మరువం అంటున్నారు. రాధాకృష్ణ విదేశాల్లో సుఖమయమైన జీవితాన్ని వదులుకొని మన ప్రాంతానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో వచ్చాడు కాబట్టి తప్పనిసరిగా బాగానే చేస్తాడనుకున్నాం. కానీ ఇంత బ్రహ్మాండంగా చేస్తారని మాత్రం అనుకోలేదు. అసలు మేం ఊహించలేదు. మీరు చేసిన సేవకు, అభివృద్ధికి, సంక్షేమానికి మా కృతజ్ఞతలు అని రాధాకృష్ణకు ఏ పల్లెకు పోయినా, ఎవరిని పలకరించినా అందరూ ఘంటాపదంగా అంటున్నవారే, అభినందిస్తున్నవారే. గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ప్రతిరోజు గ్రామాలను సందర్శించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించారు. తణుకు నియోజకవర్గంలో 32,000 మంది రైతులకు రుణమాఫీ చేయించారు. రైతు రథం, కృషి ట్రాక్టర్లు, ట్రాన్స్ప్లాంటర్స్, హార్వెస్టింగ్ మిషన్లు, ఆయిల్ ఇంజన్లు పంపిణీ చేశారు. తణుకు ఏరియా ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా మార్చి ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి తెచ్చిన నాయకుడు. దువ్వ గ్రామంలో 220/132 kV సబ్ స్టేషన్ నిర్మాణంతో ఈ ప్రాంతమంతటా లో వోల్టేజీ సమస్య తీర్చి రైతుల జీవితాలలో వెలుగులు నింపిన జిల్లాల్లో మరెవ్వరూ చేయనన్ని అభివృద్ధి పనులు తదేక దీక్షతో పూర్తి చేశారు మన రాధాకృష్ణ. రెండు 2019 ఎన్నికలలో రాధాకృష్ణ అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడినా నియోజకవర్గాన్ని విడవలేదు, ప్రజా సంక్షేమం మరవలేదు. నియోజకవర్గంలో వరదలు వచ్చి పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచి పంట నష్టపరిహారం కొరకు పెద్ద ఎత్తున పోరాటం చేసి రైతులను సంఘటితం చేశారు. వైసీపీ నేతల టీడీఆర్ బాండ్ల స్కామ్ ను బయటపెట్టి సంచలనానికి తెరలేపారు. నియోజకవర్గ ప్రజల, కార్యకర్తల కష్టసుఖాల్లో వారికి అండగా నిలిచి ధైర్యాన్ని అందించారు. సుదీర్ఘ అమరావతి రైతుల పోరాటంలో పాల్గొన్నారు. రాజధాని ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రైతులను తన పదునైన వాగ్దాటి పోరాటాలతో అమరావతి రాజధాని ఉద్యమ రైతులను సమాయత్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూల్చేసిన అన్న క్యాంటీన్లను సొంత ఖర్చులతో తెరిపించి స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల సహకారంతో తిరిగి నడిపించి పేదల ఆకలి తీర్చారు. కోవిడ్ సమయంలో అనేక సేవా కార్యక్రమాలతో ప్రజలకు అండగా నిలిచారు, ధైర్యాన్ని అందించారు. వైసీపీ దుర్మార్గ పాలన పట్ల జనాల్లో చైతన్యం కల్పించేందుకు రేపటి కోసం పాదయాత్ర పేరుతో 378 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి గ్రామాన్ని సందర్శించారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని నోట్ చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేశారు.
అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలను విడవలేదు, ప్రజాక్షేమాన్ని మరవలేదు. ఒకటా రెండా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులనేకం, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చేసిన పోరాటాలు అనేకం. ప్రజల కోసం పనిచేస్తూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించే నిబద్ధత గల నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన ఆరిమిల్లి రాధాకృష్ణ గారు మాత్రమే. సాహో రాధాకృష్ణ, సాహో రాధాకృష్ణ.